తీపి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వంట సోడా, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, బెల్లం పొడి, యాలకుల పొడి, అరటిపండు, బెల్లం కలిపి చేసుకున్న పేస్ట్. సో మనకి తీపి పొంగనాలకి మెయిన్ కావాల్సిన ఇన్స్టెంట్ అనమాట. అప్పటికప్పుడు తయారు చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని చేసేసుకోవటం అనమాట. దీనికి ఫస్ట్ ఏంటంటే గోధుమ పిండి. సో మనం ముందు ప్రిపరేషన్లో ఈ మక్కర్ల పిండి విషయంలో. నెక్స్ట్ బియ్య పిండి సేమ్ 2 కూడా 1:1 రేషియోలో వేసుకోవాలి. అందులో సగము బొంబాయి రవ్వ. ఎంత గోధుమ పిండి వేస్తామో అంత బియ్య పిండి వేసేయండి. అలానే దానికి తగ్గట్టుగా హాఫ్ బొంబాయి రవ్వ వేసుకోండి. కొంచెము పచ్చి కొబ్బరి. మనం నానబెడుతున్నాం కాబట్టి పొయ్యి వెలిగించకుండా అన్నీ కూడా రెడీగా బెల్లం కూడా వేసేస్తున్నాను. అదే మనం ఇంకా ఫాస్ట్గా చేయాలంటే బెల్లం కొంచెం వాటర్లో కరగపెట్టి ఇందులో వేసుకోవాలి. మనం ఎలాగో 10 నిమిషాలు నానబెడతాము, కొంచెం బెల్లం వేస్తాం. ఇది ఎలాగో బెల్లం పొడి కాబట్టి తొందరగా కూడా కరిగిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఇలాచి పొడి, కొన్ని నువ్వులు, అరటిపండు, బెల్లం పేస్ట్. ఓహో, అందుకని ఆ కలర్ అలా మారిపోయింది. ఏంటి అంత నల్లగా అయిపోయింది అంటున్నా? యాక్చువల్గా పౌడర్ కి అవుతుంది కదా. అవును. యాక్చువల్గా ఉట్టి అరటిపండు మీరు మిక్స్ చేసినా కూడా నల్లగా అయిపోతుంది. అందుకని మనం బెల్లం వేసి చేసేసాం అనుకోండి, ఇంకా బెల్లం కలర్ లో ఉంటుంది. పాడైంది అనే బాధ. ఏ స్వీట్ చేసినా కొంచెం చిటికెడు ఉప్పు వేయాలి. అలాగే మనం వెంటనే వేస్తున్నాం కాబట్టి తినే సోడా. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది నేను కలుపుతూ ఉంటాను, మీరు గిన్నె పెట్టైనా వేడి చేయనా? ఇదేంటంటే మనకి నానే కొద్ది డార్క్ కలర్ బెల్లం కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ లోపల మీరు గిన్నెలో కొంచెం నెయ్యి వేయండి. పోయాక ఈ బ్యాటర్ ఏంటంటే కొంచెం మరీ దోశలాగా కాకుండా కొంచెం చిక్కగా పునుగుల పిండిలా కలుపుకోవాలి. చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉంది చూసుకుంటూ మనము వేసుకోవాలి. ఇంకా మనం మీకు తెలుసు కదా పొంగనాలు మామూలుగా ఎలా వేస్తామో అలా వేసుకోవటమే. ఇంకా గిన్నెలో ఫుల్గా ఫస్ట్ స్టార్టింగ్ మధ్యలో వేయకుండా అంచులైనా. నిమిషం మూత పెడితే మంచిగా కాలుతాయి అన్నమాట. ఇది చిన్న గిన్నె కాబట్టి మనకి ఒక 7 వస్తున్నాయి. అలా మనకి ఎన్ని కావాలంటే ఆ పిండి అయ్యే వరకు వేసేసుకోవచ్చు. పిండిని మాత్రం ఒక పావు గంట అలా పక్కన పెడితే బాగా వస్తాయి. ఎందుకంటే పిండి కూడా నానుతుంది కదా. ఇప్పుడు టర్న్ చేయండి. బాగా అంటే మంచిగా ఇలా పొంగిని నానటం వల్ల అట్లా వస్తుంది అనమాట. కనీసం 10 నిమిషాలన్నా నానింది అనుకోండి, బాగుంటుంది. అన్నీ ఎంత బాగా వచ్చేసాయో. బెల్లం కదా, కలర్ బాగా వస్తుంది. అవును. మనకి ఇట్లా స్పూన్తో వేయటం కష్టం అనిపిస్తే ఒక గ్లాస్లో వేసుకొని కూడా వంచి వేసేసుకోవచ్చు. అప్పుడు మీరు అన్నట్టు ఆ తోకలు కూడా పడవన్నమాట. తోకలు వెళ్ళిపోతున్నాయి పడినా కూడా. మూత గ్యాస్ ఆఫ్ చేసి
డన్. తీపి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వంట సోడా, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, బెల్లం పొడి, యాలకుల పొడి, అరటిపండు, బెల్లం కలిపి చేసుకున్న పేస్ట్. తీపి పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి, యాలకుల పొడి, నువ్వులు, అరటిపండు, బెల్లం కలిపి చేసుకున్న పేస్ట్ వేయాలి. కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పిండిని పొంగనాల పాన్లో గుంటల్లో వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకొని టర్న్ చేసి మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసి అలా 2 వైపులా బాగా ఫ్రై అయిన పొంగనాల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించాలి. అంతే, ఎంతో రుచికరమైన తీపి పొంగనాలు రెడీ.